పాలనలో టీడీపీ ఎమ్మెల్యేలపై అనేక అవినీతి ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అంతేకాదు, సర్వే నివేదికలు తెప్పించుకుని మరీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మాట వినని ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి చేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాయి. దీంతో పొత్తుకు నష్టం కలగకుండా ఉండాలని కూటమి పార్టీలు కోరుకుంటున్నాయి. అయితే కొందరు ఎమ్మెల్యేల పనితీరు వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని విశ్లేషణలొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండడంతో ఈ వార్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గత ఆదివారం టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా 1-to-1 మాట్లాడతానని, పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలు మారితే సరే సరే, లేదంటే అంతే సంగతులంటూ హెచ్చరించారు. అయితే ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత ఎవరెవరిపై ఉందన్న దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పలువురు ఎమ్మెల్యేల గుండెల్లో అలజడి మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రహస్యంగా సేకరించిన సమాచారంలో తమపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. కూటమిలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇందులో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 135. వీరిలో కొత్తగా గెలిచిన వారు దాదాపు 68 మంది ఉన్నారు. మిగిలిన వారు 2 అంతకన్నా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారే. అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. మరి ఈ అవినీతి బురద పులుముకున్న ఏ ఎమ్మెల్యేలపై ఇక చంద్రబాబు తీరు ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.